ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగం. పునీత లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధనలకు ఆయన వద్దకు వచ్చిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయొచ్చు, వారితో కలిసి భుజించుచున్నాడు అని కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానంలో ఇట్లు చెప్పాను. యేసు ఇంకా వారితో ఇట్లనెను, ఒకరికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగం నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశములకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించినచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున